పొద్దున్నే చక్కగా నిద్ర వస్తుంది అనుకుంటే మా అన్న లేపేశాడని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు సండే కాబట్టి చాలా ప్రాముఖ్యమైన రోజు కాబట్టి మేమైతే రెడీ అయిపోయి చక్కగా సన్నిధికి అయితే వెళ్ళిపోయాము. ఒక మంచి మాట మీ అందరికి, క్రైస్తవ్యం మతం కాదు మార్గం అని మీకు ఎప్పుడో చెప్పాను. బైబిల్ మాకు చెప్పినట్టుగా ప్రతి మనిషి మారాలని మేము అనుకుంటాం. మారాలంటే మతం కాదు. ఈ రోజు పాపము చేయలేనటువంటి మనిషి ఎవరు లేరు. మంచిగా నీతిగా బ్రతకమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అదే క్రైస్తవం అంటే. మనిషి కుమారుడిగా దేవుడు ఎందుకు వచ్చాడు అంటే, దేవుడు లాగా వస్తే మనం ఎవరో నమ్మం గనుక మన రక్షణ ఆయన దగ్గరే ఉన్నది. ఆమెకే ఇద్దరు బిడ్డలు అప్పులు పాలైపోయి, మనిషి చచ్చిపోయినా అప్పు సావదు. తల్లిదండ్రులు చేసిన అప్పులు పిల్లల మీద పడతాయి. అందుకని ఇద్దరు పిల్లల్ని తీసుకుపోతున్నారు. కొంతమందికి కనికరం ఉండదండి, జాలి ఉండదండి. ఎవరికి కనికరం లేకపోయినా, ఎవరికి జాలి లేకపోయినా, ఒక ఆయన మనకున్నాడు కనికరమూర్తి, జాలి పడే దేవుడు. అప్పులైపోతే ఇద్దరు కుమారుని అప్పులను తీసుకెళ్లిపోతుంటే నేరుగా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఎలీషాకు మొర్ర పెట్టగా, నేనంటాను ఎవరి దగ్గర మొర్ర పెట్టడం కాదు, నీ దేవుని సేవకుడి దగ్గర నీ మొర్ర ఆలకించు. నీ దేవుని దగ్గర చెప్పినట్లయితే దేవుడే విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలే దేవుడు కాదు ఆయన. మనుషులైతే వదిలేస్తారు, మన దేవుడు వదలని దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు అర్థాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వదిలేస్తారు. ఈ మధ్యాహ్నం మాట చెప్పగలను, నా యేసు వదిలే దేవుడు కాదు, వదిలిపెట్టాడా. ఎడుతున్నావా, దుఃఖపడుతున్నావా, నాకెవరు లేరనుకుంటున్నావా? ఈ మధ్యాహ్నం నీ దేవుడు, మన దేవుడు వదిలే దేవుడు కాదు, వదలడు. ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా దైవ సేవకుడా, నా భర్త నీతో పరిచయం ఎలా చేశాడో తెలుసు. నా భర్త నిద్రించడయ్యా, అప్పులో ఇద్దరు కుమారుని తీసుకుపోతున్నారని దాసుడు దగ్గర మొరపెట్టింది. ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏమన్నా ఉందా? ఏమీ లేకొచ్చింది. ఏమీ లేదనుకుంటున్నావు, ఇంట్లో ఏమీ లేకపోయినా నీ దాసుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకో, ఏమీ లేదని భయపడ. అలా అన్నారు కదా, రాత్రంతా కష్టపడ్డా ఏమీ దొరకలేదు. దొరకాలంటే నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని ఆహ్వానించు, దేవునికి చెప్పుకుని వెళ్ళు. అప్పులోళ్ళు తీసుకుపోతున్నారని మర్ర పెట్టగా ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏమన్నా ఉందా? నేను అంటాను, పాస్టర్ గారు, లీడర్ గారు, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అంతా నిజమే చెప్పాలి. ఈ మధ్యాహ్నం నా దేవుడు వదిలేసే దేవుడు కాదు, వదలని దేవుడు ఆయన, విడిచిపెట్టిన దేవుడు ఆయన. కన్నీటి చుక్క దేవుని దగ్గర కూర్చుంటారు అని మొర్ర పెడితే ఈ మధ్యాహ్నం అద్భుత కార్యాన్ని దేవుడిని పట్ల పిల్లలిద్దరిని తీసుకునే పాస్టర్ దగ్గరికి వెళ్ళింది. దేవుని కుమారులు రహస్యమందున్న తండ్రికి నువ్వేం చేయాలంట, తలుపేసుకుని ప్రార్థన చేయాలి. కేవలం ఆయనకే వినబడాలి, వినబడే ప్రార్థించి. ఇంకా ఈనాటి ఆరాధన అయితే ఈ విధంగా ముగించబడింది. మళ్ళీ త్వరగా కార్లు సర్దుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి పెద్ద సంఘానికి అయితే వెళ్ళిపోయి అవన్నీ గట్రా చక్కగా తుడుచుకుని బరకాలు వేసుకుని మళ్ళీ సౌండ్ సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత అవన్నీ కూడా చక్కగా పెట్టుకుని పాటలు పాడుకుని అక్కడే ఆరాధన కూడా చాలా బాగా